రాజేశ్వరి, రాజీ డార్లింగ్, ఓ ఎక్కడున్నావా? అమ్మగారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. సారీరా, ఈరోజు త్వరగా వస్తారని చెప్పాను కరెక్టే, అయినా ఏం చేయమంటావు, ఈ ఎన్కౌంటర్ టెన్షన్ లో మన వెడ్డింగ్ డే సంగతే మర్చిపోయాను. సారీరా, క్షమించు ప్లీజ్. క్షమించడానికి నేనెవర్ని? నేనేమి మీ మొదటి భార్యని కానుగా. మీరే అన్నారుగా నా మొదటి భార్య నా డ్యూటీ అని. హే, నన్ను అర్థం చేసుకో రాజీ, నేను ఎంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నానో నీకు తెలుసు కదా. అదే కాకుండా ఈ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నా మీద నమ్మకంతో ముఖ్యమైన కేసులన్నీ నాకే అప్పగిస్తున్నారు. ఎందుకో చెప్పు, నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనేగా. అంతేకాకుండా నీకు తెలుసుగా, ఇటీవల హైదరాబాద్ లో నక్సలైట్ సమస్య, టెర్రరిస్ట్ సమస్య అని ఒక సమస్య తర్వాత మరొకటి వచ్చి పడుతూనే ఉంది. ఇవాళ కూడా కొంతమంది టెర్రరిస్టులని ఎన్కౌంటర్ చేసి చంపేశాను తెలుసా. అయినా నీ మీద నాకు ప్రేమ లేదనుకున్నావా? అవునవును, లవ్ చేసి మీరే కావాలని మా నాన్న ప్రాణాలు తీసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది ఈ మాత్రం దానికేనా? మీరే చెప్పండి, పెళ్ళైన తర్వాత ఏ రోజైనా ఒక్కసారి నన్ను బయటికి తీసుకెళ్లారా? లేదు. ప్రేమగా తీసుకెళ్లి ఒక చీర కొని పెట్టారా? పోనీ అవన్నీ వదిలేయండి, ఎక్కడికైనా ఒక గుడికి తీసుకెళ్లారా? లేదు. ఇదిగో ఇది నేను, అంతే. ఏమండి, మీరు మీ పోలీస్ డ్యూటీకి ఎంత నిజాయితీగా ఉంటారో నాతో కూడా అంతే ప్రేమగా ఉండొచ్చు కదా. అంతే కదా, ఓ 10-15 రోజులు లాంగ్ లీవ్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తాను. చాలా. ఎక్కడికి వెళ్దామో చెప్పు, జాలీగా వెళ్ళొద్దాం. ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు ఒక ఎస్టేట్ కొన్నారని చెప్పారు కదా, అందరం కొద్ది రోజులు వెళ్ళి అక్కడే ఉండొద్దాం. బట్ వన్ కండిషన్, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పోలీస్ డ్యూటీని పూర్తిగా మర్చిపోవాలి, ఓకేనా? ఓకే, అక్కడికి వెళ్ళాక నేను అతుక్కునే ఉంటాను. సంతోషమేగా. పోలీసోడికి మనసుంది, వాడికి ప్రేమించడం తెలుసురా. సరే, ఏడివిడు? వాడి ఫ్రెండ్స్ ని కలవడానికి సికింద్రాబాద్ కి వెళ్ళాడు. ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తాను. ఓకే? ఏయ్, నీ లగేజ్ అది త్వరగా ప్యాక్ చేసుకో, రేపు ఉదయాన్నే ఎస్టేట్ కి వెళ్తున్నావు. అలాగే అక్క. హాయ్ వదినా. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను, చెప్పండి. ఏం లేదు, ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? రేపు మనం అందరం మన కొత్త ఎస్టేట్ కి వెళ్తున్నాం. నువ్వు డైరెక్ట్ గా వచ్చేయ్. ఓ, డెఫినెట్ గా వస్తాను. నీ ఫ్రెండ్స్ తో తిరుగుతూ రావడం మర్చిపోకు, అర్థమైందా? అలా చేస్తానా? త్వరగా వచ్చేయ్. మీకన్నా ముందే ఉంటాను, చూస్తుండండి. బాయ్. బాయ్ బాయ్. నాకైతే ఇక్కడికి వచ్చిన సంతోషంలో ఆకలే వేయడం లేదు. అంతే కదా మరి, హైవేలో కడుపు నిండా మెక్కొస్తే ఆకలి ఎందుకేస్తుంది? నాలా బస్సులో వస్తే కడుపులో రైళ్లు పరిగెడతాయి. చదువు సంచి మాట తెలీదు గానీ తిండంలో మాత్రం అయ్యగారు ఫస్ట్. హలో.